హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వేయాలి. చాలామందికి ఏంటి అంటే సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ, బ్యాక్ పార్ట్ తక్కువ, అలా ఏంటంటే ఎక్కువలు తక్కువలు వస్తూ ఉంటాయి. ఈ సైడ్లో వచ్చినప్పుడు మనకేంటి అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఇంకోటి ఏంటి అంటే ఈ చంక భాగంలో కూడా ఈ ప్లస్ గుర్తు అనేది రాదు. అలా ఒకటి సైడ్ జాయింట్లు వేయడం కొంతమందికి రాదు. ఈ 3 టిప్స్ కూడా ఈ యొక్క వీడియోలో కొంచెం లేట్ అయినా కూడా చక్కగా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి ఎలా చేయాలి, ఎలా మొత్తం మనం సెట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను, ఓకేనా. సైడ్ జాయింట్ కరెక్ట్గా రావాలి, మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పినట్టుగా మీరు ఫాలో చేసుకోండి. మీకు లైఫ్లో సైడ్ జాయింట్ తేడా అనేది రాదు. ఎవ్వరు కూడా మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు అనేది చెప్పరు. ఎందుకంటే మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, అప్పుడు ఇక బ్లౌజ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇక కస్టమర్ దగ్గర మనకి బ్యాడ్ నేమ్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి, ఓకేనా. ప్రతి వీడియో కూడా నేను చేసేటప్పుడు కొంచెం చాలా టైం పడుతుందండి. నాకు ఒక్కొక్క వీడియో 2 గంటలు అలా పడుతుంది. అన్నీ రెడీ చేసుకొని కస్టమర్లకు సమాధానం చెప్పుకొని చేయాల్సి వస్తూ ఉంటుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే అన్నయ్య ఇంత కష్టపడి మాకు పని నేర్పిస్తున్నాడు అని మీకు అర్థం కావాలనే కానీ కేవలం వేరే విషయం అయితే కాదు. అందుకని నేను అలా చెప్తేనే మీరు ఇంట్రెస్ట్గా చూస్తారని చెప్తూ ఉంటాను. ఎందుకంటే నా కష్టం మీకు చెప్తేనే కదా ఆ పని ఎంత కష్టమైనదో మీకు తెలిసేది. అందువల్ల ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి అంటే, ఇక మీరు ఏదైనా పని చేసేటప్పుడు కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలే కదా మన వీడియో, 20 నిమిషాలు ఉంటుంది. కొంచెం మీరు ఏం చేయండి అంటే గ్యాప్ ఇచ్చి మరిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను దీంట్లో ఎందుకని ఏది కూడా పెట్టను అనమాట. డైరెక్ట్ అటాక్ పనే పెడతాను నేను ఎప్పుడైనా కూడా, ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే లైనింగ్ పీసులు ఒక 2 దగ్గర ఒక 4 ఇంచుల వెడల్పు మీద ఒరిజినల్ ఎండ్ లైనింగ్ 2 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మినిమం షేప్ బెల్ట్ అనేది ఎవరికైనా కూడా 4 ఇంచుల లోపే ఉంటుందండి. 3, 2.5 అలా ఉంటుంది. కప్పు పొడవు ఎక్కువగా తొడిగే వాళ్ళు, కరెక్ట్గా ముందు పార్ట్ కరెక్ట్గా తొడగాలి అనుకున్న వాళ్ళు షేప్ బెల్ట్ అనేది ఎక్కువగా పెట్టుకుంటారు. అలా కాకుండా నార్మల్గా అయితే మనకి సైడ్ జాయింట్ వైపు ఒక 2.5, ఉక్సులు పట్టికెళ్ళి ఒక 3, అలా 3.5 అలా ఉంటుంది అనమాట. అంతకు మించి అయితే ఎవరిది కూడా ఎక్కువలు తక్కువలు ఒక పావు ఇంచు తేడా ఉంటాయి, కానీ మరీగా ఎక్కువ అయితే ఉండదు. అందువల్ల నేను ఒక 4 ఇంచెస్ క్లాత్ ఒరిజినల్ ఒక డబల్గా తీసుకున్నాను, లైనింగ్ కూడా డబల్గా తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క బ్యాక్ పార్ట్ని నేను ఇలా వేసుకున్నాను. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఇక స్టిచ్చింగ్ అనేది ఇది ఎవ్వరు చేసినా కూడా ఇలా చేయండి, ఓకేనా. ఇగో ఇలా చూడండి, ఇలా మనం కొలవాలన్నమాట. ఇలా కొలిచేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది ఎంత ఉందో అంత మనం ఒకసారి కొలుచుకోవాలి. 2 ఇంచెస్ ఉంది అంటే మనం 2.5 సైడ్ జాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట. 2.5, ఓకేనా. అలా మనం 2.5 అలా కాకుండా ఇప్పుడు నేను చూపించేది ఏంటి అంటే చాలా షార్ట్ కట్ పని. ఇక లైఫ్లో కూడా మీరు కొలవాల్సిన అవసరము లేదు, ఏది లేదు. అది ఎంతైతే ఉందో అంతే వస్తుంది. ఈ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ముఖ్యంగా మనం షేప్ బెల్టుల దగ్గర చూసుకోవాలి. తర్వాతకి హ్యాండ్ ఎక్కిచ్చే దగ్గర, చంకల దగ్గర చూసుకోవాలన్నమాట. ఇక ఇలా నేను డౌన్గా పై వైపు కట్ చేసేసాను. కింది వైపు అయితే ఏం ముట్టుకోలేదు. 4 ఇంచెలు పెట్టిన తర్వాత మనకి ఎలాగైతే డౌన్ కావాలో అలా నేను తీసేసుకున్నాను అనమాట. కొంచెం మధ్యలో డౌన్ చేయాలండి. ఇటు చివరికి వచ్చేసరికి ఇలా తేలిపేయాలన్నమాట, ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ఒరిజినల్ పార్ట్, ఒక లైనింగ్ పార్ట్ తీసుకున్నాను. ఇలా సీదా మీద ఉన్న లైనింగ్ పార్ట్ ఇక ఇది తీసేసుకొని ఇప్పుడు ఈ యొక్క పార్ట్ తీసేసుకొని ఇక ఇలా చూడండి, ఈ లోడింగ్ కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇది సీదా మీద వేసేసి ఇది కూడా దీని మీద ఇగో చూడండి, ఇది కూడా దీని మీద ఇలా పెట్టేశాను. కరెక్ట్గా చూడండి, ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ కట్ చేసిన లైనింగ్ పీస్ మీకు కావాలి అంటే మందంగా ఇంకొక పీస్ కూడా వేసుకోండి, వేరే కలర్ అయినా పర్వాలేదు, మధ్యలోకి వెళ్ళిపోతుంది. దీని మీద వేయండి, ఓకేనా. ఇలా మనం పాదమందం ఖర్చుతో కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. గుంజొద్దు, మనం ఏది చేసినా కూడా బ్లౌజ్ అనేది గుంజకుండా ఎలా ఉందో అలాగే పెట్టేసి పర్ఫెక్ట్గా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట. చూడండి, ఇలా ఇది ఒక్కటే చూపిస్తాను మీకు, ఇంకోటి అయితే చూపించను. ఎందుకంటే మనకు అంత టైం ఉండదు. మీకు కూడా ఏంటంటే డబల్గా చూపించాలి అన్నా కూడా చూడడానికి మీకు టైం ఉండదు, ఓకేనా. ఇలా మనం తీసేసాం. ఇలా తీసేసిన తర్వాత దీన్ని చక్కగా ఇలా మనం గీత గీసేసాం. లోడింగ్ అయిపోయింది చూడండి, చక్కగా మనకి లోడింగ్ అయిపోయింది అనమాట. ఇలా, ఓకేనా. ఇలా లోడింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక్కసారి ఇలా గీత గీసేసి కావాలి అనుకుంటే పైనుంచి కుట్టు వేసుకోండి. ఇక అవసరం లేదు మనకు అనుకుంటే వదిలేయండి. చూడండి, ఇలా వచ్చేసిద్ది మనకి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో షేప్ బెల్ట్ అనేది. లోన వైపు కూడా మనకు వచ్చేసింది, బయట వైపు కూడా మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక మనకి ఎక్కడ కూడా తేడా అనేది లేదు. ఇలా గుంజేసి ఈ ఎగస్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేద్దాం.
కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క సైడ్ జాయింట్ దీన్ని ఎటువైపు అయితే వేయాలనుకుంటున్నామో అటువైపు ఒకసారి ఇలా చూసేసుకొని ఇది ఎంత అయితే ఉందో అంత గుర్తు ఇలా పెట్టేసుకుందాం. ఇది ఎంత సింపుల్గా చూడండి, ఇలా గుర్తు పెట్టేసి ఎగస్ట్రా ఉన్న పీస్ ఉంది కదా, ఈ పీస్ని మనం ఏం చేద్దామంటే ఇలా లోనకి మలిచేద్దాం. చూడండి ఇలా, ఓకేనా? చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా మలిచేసి ఇక చివరికి ఎడ్జ్ కుట్టు వేసేద్దాం ఇలా. ఇక ఇప్పుడు ఇది ఇంకోటి కూడా చెప్తాను మీకు, ఆది బ్లౌజ్ ప్రకారమే వస్తుంది. ఇక ఇది మనకి ఎక్కువలు తక్కువలు అస్సలు రావన్నమాట. ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా ఎక్కువలు తక్కువలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామందిని నేను చూశాను. ఇప్పుడు ఇదేంటంటే ఉక్సుల పట్టి అండి. ఈ ఉక్సుల పట్టినే దీంతో చూడండి ఇలా చూడండి, ఇలా ఉక్సుల పట్టిని దీన్ని ఒకసారి ఇలా కొలవండి. పైన థ్రెడ్ పైపింగ్ వేసాము, ఇక్కడ ఎక్కువ వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ వేయకపోతే ఖర్చుల కోసమని వదలండి. ఇక్కడ పాదం మందమే వదిలేసి ఇలా మలిచేసి ఈ క్లాత్ని ఎగస్ట్రాలోనకి ఇలా మలవండి, ఓకేనా? ఇక ఎందుకంటే మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా, ఇక వచ్చిన తర్వాత మనం ఎందుకు దాన్ని వదిలిపెట్టడం ఇలా, ఓకేనా? ఇలా మనం చూడండి, ఇలా మనం వేసేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక షేప్ బెల్ట్ లైఫ్లో కూడా మీకు తేడా అనేది రాదనమాట, ఓకేనా? ఇలా మనం చేసేసుకున్నాం. ఇలా చేసేసిన తర్వాత ఇక ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి షేప్ బెల్ట్. క్రాస్గా నీట్గా వచ్చేసింది, ముడత అనే మాట లేదు మనకి, ఓకేనా? ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం, ఇక ఇది పక్కకు పెట్టేసుకొని ఒక పీస్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఇక మన ఉక్సులు పట్టి చేద్దాం. ఉక్సులు పట్టి కూడా చూపిస్తాను మీకు సింపుల్ టిప్స్తో. ఇక ఎలాగో నేను స్టిచ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వీడియో, కానీ ఇది చూపించడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇలా ఉక్సులు పట్టి కొంచెం ఖర్చు మనం ఇటు ఎంతైతే పట్టామో కాజాల వైపు కూడా అంతే పట్టాలి, గుర్తుంచుకోండి. కొంచెం ఎక్కువ తక్కువలు పట్టొద్దు, అలా కూడా ఉక్సులు పట్టి ఎక్కువలు తక్కువలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఓకేనా? ఇలా మనం దీన్ని లోడింగ్ చేసేసుకున్న తర్వాత ఇక పైనుంచి ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం, ఓకేనా? ఎడ్జ్ కుట్టు ఇలా వేసిన తర్వాత దీన్ని డబల్గానే ఫోల్డ్ చేసేస్తాను నేను, ఓకేనా? ఎందుకంటే మనకి ఇక క్లాత్ అనేది కొంచెం ఉంటే మంచిగా మందంగా ఉంటేనే మనకి నీట్గా ఉంటుంది, ఓకేనా? 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఈ పట్టి అనేది, ఎక్కువగా ఉండొద్దండి, నీట్గా ఉండదు. ఇలా పెట్టేసి ఇక దీన్ని రఫ్ చేసేద్దాం. ఇలా రఫ్ చేసేసి చూడండి ఇలా పెట్టేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. చాలా ఈజీగా మనకి ఉక్సుల పట్టి అనేది అయిపోతుంది, ఓకేనా? కాజాల పట్టి కూడా ఇక ఇంతే, ఏమీ లేదు, ఎదర వేసుకోవాలి. కావాలంటే నేను ఒకరోజు వీటి గురించి కూడా మీకు తేలిగ్గా చెప్తాను. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలండి. డైరెక్ట్గా సైడ్ జాయింట్ కాడికి వెళ్ళి కరెక్ట్గా రావాలి మనకంటే రాదనమాట. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంటేనే కదా మనకి ఎక్కువలు తక్కువలు లేకుండా అది కరెక్ట్గా వచ్చేది. ఇదైతే చూసుకున్నాం కదా, ఇది చూసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి ఇలా పెట్టేసి జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా జాయింట్ చేసేసి కరెక్ట్గా ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసేసుకుందాం. ఇంకో కుట్టు కూడా వేసేసి వర్లాక్ చేసేసుకోండి, ఓకేనా? ఇలా రఫ్ చేసేసి ఇక దీన్ని మనం ఏం చేయాలంటే వెనక్కి అని ఇలా కుట్టు వేసేయాలి, కదలకుండా ఒక కుట్టు, ఓకేనా? ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఎక్కియాలి మనం, హ్యాండ్ ఎక్కిస్తేనే దీనికి ఒక ఇది అనేది ఉంటుంది, ఓకేనా? ఇది బ్యాక్ ఫ్రంట్ చూసుకొని ఒక హ్యాండ్ తీసుకున్నాను నేను. ఇక దీనికి చంక పేలికలు కూడా వేసేసుకొని చక్కగా ఇది ఎంత ఉందో అంతా నేను మీకు ఎక్కించి చూపిస్తాను, ఓకేనా? ఇది ఎంత ఇంత పీస్ అయితే పడుతుంది మనకు. నేను జాయింట్ వేసిన తర్వాత మీకు వీడియో స్టార్ట్ చేస్తాను. ఇలా మనం సంక పేలికలు జాయింట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఏం చేయాలంటే ఈ హ్యాండ్ని పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఒక మధ్యలో సెంటర్లో ఉంది కదా, దీన్ని ఇలా మనం చూసుకొని కాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఈ ఎగస్ట్రా పీస్ని కరెక్ట్గా ఇక్కడ మనం జాయింట్ చేసే దగ్గర ఎక్కువలు తక్కువలు ఉండకుండా చూసుకోవాలి, ఓకేనా? ఇదొక్కటి మనం చూసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదంటే మాత్రం ఇక మనం ఫెయిల్ అయిపోయినట్టే, చాలా వరకు మనకి ఫెయిల్ అనేది అన్నట్టుగానే ఉంటుంది, ఓకేనా? ఇలా చూడండి ఇలా చూసుకోవాలి. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది సెంటర్కి ఇక్కడికి ఉంది కదా, ఈ సెంటర్ని మనం ఇలా పెట్టేసిన తర్వాత చూడండి ఈ రెండు కూడా సమానంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసి దీన్ని కూడా చూడండి ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఎగస్ట్రా పీస్ ఇది ఖర్చుల్లోకి పోతుంది, మనం లోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టేసి ఇక బ్యాక్ ఫ్రంట్ ఎలా అయితే ఉందో అలా మనం ఎక్కించుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, ఓకేనా? చూడండి అటు ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్కి ఇలా పెట్టేసి ఇక సెంటర్ నుంచి ఎక్కించుకుంటే ఇప్పుడు రావంటే ఎందుకు రాదండి, చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ వస్తుందన్నమాట మనకి, ఓకేనా? ఎంత చక్కగా అంటే అంత చక్కగా మనకి వచ్చేస్తుంది, ఓకేనా? చూడండి పాదం ఇక్కడ కూడా మనం ఖర్చులు కొలుచుకున్నాం కదా, కట్ చేసాం కదా, ఎగస్ట్రా ఉన్నది హ్యాండ్స్ దగ్గర కూడా. కొంతమంది ఏంటంటే చంకపేలికెళ్ళి వేసి అందాజ ప్రకారం కట్ చేసి ఎక్కిచ్చేస్తుంటారు. అలా ఎక్కియడం వల్ల ఏమవుతుందంటే ఎగుడులు దిగుడులు వస్తుందన్నమాట. అలా వచ్చినా కూడా మనకి
నీట్గా అనిపించదు. ఓకేనా? ఇక దీన్ని మనం ఇలా జాయింట్ అనేది చేసేసుకుందాం. ఇలా జాయింట్ చేసేసి ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ వేస్తాను చూడండి. ముఖ్యమైనది ఇది అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనం సరి చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఎక్కడ ఈ ఉక్సులు పట్టి కాజాల పట్టి చూసుకోవాలి ఆది బ్లౌజ్ లాగా. దీన్ని బట్టి మనం ఈ చంకది మనం బ్యాక్ పార్ట్ని బట్టి వేసుకోవాలి. ఇది ఎంత షేప్ బెల్ట్ ఉంటే అంత. తర్వాతకి ఇక్కడ మనం చేతులు కుట్టుకున్న తర్వాత మళ్ళీ చంక పేలికలు వేసుకున్న తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి. ఇంతవరకు కరెక్ట్గా చేస్తేనే మనకి ఎగుడులు దిగుడులు రావు, మళ్ళీ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేసామనుకోండి మనకి ఇక నీట్గా అనిపించదు. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక ఇప్పుడు మనం ఇది ఎంతైతే ఉందో అంత మనం కొలుచుకోవాలి. చూడండి ఇలా హ్యాండ్. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత నేను చెప్తాను చూడండి. ఇలా ఈ హెచ్చు తగ్గింపులన్నీ మనం సమానంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇలా పట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా పెట్టేసి ఇక చక్కగా మనం ఈ ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే మనం చూసుకోవాలి. ఇక ఏమి లేదు, అటువైపుతో ఇటువైపుతో మీకు సంబంధం లేనే లేదు. ఓకేనా? ఇది కరెక్ట్గా ఇక్కడ దాకా మనం గుర్తు అనేది పెట్టేసుకుందాం. తర్వాతకి ఇక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక మనకి ఇలా వస్తుంది ఎలా వస్తుంది అనే టెన్షన్ లేదు. ఓకేనా? ఇక్కడ ఒక గుర్తు పెట్టేద్దాం. పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక చూడండి, ఇప్పుడు నేనైతే 2 ఇంచెలు పెట్టుకుంటానండి. ఎందుకంటే 2 ఇంచెలు ఖర్చు పెడతాను కాబట్టి ఇక నాకు ఆటోమేటిక్గా ధైర్యం అనమాట. ఇంకా ఇది అంతకు మించి ఉండదని నాకు ఫస్ట్ నుంచి నాకు అది తెలుసు. కానీ మీకు తెలియాలి కదా. ఇక ఇలా కొలుచుకోండి. ఉక్సులు పట్టికెళ్ళి ఉక్సులు పట్టి ప్లస్ నడుముకెళ్ళి నడుము. ఇంక ఇలా అదే ఉక్సులు పట్టి వైపుకి అటువైపు ఇటువైపు ఖర్చు కొలుసుకోండి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఇక మనకి ఏం బాధ లేదు. ఓకేనా? ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి కరెక్ట్గా రావాలి అంటే మనం ఏం చేయాలి అని చాలామందికి ఒక అనుమానం అనేది ఉండిపోతుంది అలాగే. కానీ ఇప్పుడు మీకు కరెక్ట్గా స్ట్రైట్గా కుట్లు రావాలి అంటే నేను ఒక ప్లాన్ చెప్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి ఇలా గీతలు ఉన్న నోట్స్ ఉంటుంది ఎవరికైనా. ఇలా మనం కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా స్ట్రైట్గా ఈ గీత మీదనే కట్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇలా డబల్గా ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలా ఒక గీత మీదకి ఖాయం చేయండి. ఓకేనా? ఇలా ఒక గీత మీద ఖాయం చేసేసి ఇక చూడండి ఇలా ఖాయం చేసేసి దీన్ని ఇక ఇలా అనండి. ఇలా అని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక దీని మీద ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇలా చాలా ఈజీగా మనకి అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇంకా చూడండి కరెక్ట్గా వస్తుంది. ఇక మనకి ఫస్ట్ కుట్టు ఇక దీని మీద ఇలా వేసేసుకోండి. మీకు ఇదేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఇదనమాట. చిన్నప్పుడు లైన్గా రావాలి అంటే నేను ఏం చేసేవాడిని అంటే మా గురువుగారు అనేవాడుగా మీకు అరే నువ్వు ఇక్కడ కుట్లు లైన్గా రావట్లేదు అని అంటే నేను ఆలోచించాను నా సొంతంగా. ఈ గురువుగారితో నేను ఈ మాట పడొద్దు, మళ్ళీ లైఫ్లో నాకు ఈ మాట రావద్దు అని చెప్పేసి నేను ఇదే తీసుకొని చక్కగా ఇలా వేయడం మొదలుపెట్టాను అనమాట. ఇక తర్వాతకి తను అరే అసలు ఏంట్రా నువ్వు ఎలా ఆలోచించావురా అని చెప్పేసి చాలా అసలుకి నన్ను మెచ్చుకున్నారండి. నాకు చాలా ఆనందంగా కూడా అనిపించింది. అంత మంచిగా మెచ్చుకున్నారనమాట. ఇక ఇలా వేయండి మీరు కూడా. నా యొక్క టిప్సే మీకు చూపిస్తున్నాను. ఈ పెద్దగా నేను ఏం చేయట్లేదు. ఇంకో ఇలా చూడండి ఎందుకు రాదు, పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు రావాలి అంటే ఎవరికైనా మళ్ళీ ఇలా గీతల నోట్స్ తీసేసుకొని కరెక్ట్గా దీని మీద నుంచి వేసేసుకోండి చివరికి ఎడ్జ్కి. ఓకేనా? ఇలా వేసేసి ఇలా రఫ్ చేసేసి ఇప్పుడు ఈ గీతలు ఎన్ని ఉన్నాయో అన్ని మనం ఆ గీతల మీద నుంచి పాదం మందం ఉంటుంది కదా, ఇది కూడా కరెక్ట్గా అలా వేసుకుంటూ రావడమే. చాలా సింపుల్ టిప్ అండి ఇది. అసలుకి స్ట్రైట్గా రావట్లేదు, అలా రావట్లేదు, ఇలా రావట్లేదు అని చాలామందికి ఒక భయం అనేది ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు రాదండి, ఇక కరెక్ట్గా మళ్ళీ అసలుకి చచ్చినట్టుగా వస్తుంది అనమాట మనకు. ఓకేనా? ఇలా వేసేసి టఫ్ చేసేసుకోవడం. ఇక సేమ్ ప్రాసెస్ అవతల పక్క కూడా మనకి ఇదే ప్రాసెస్, వేరే మనం మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఇలా ఇప్పుడు మీకు ఎక్కువలు తక్కువలు రావు, మళ్ళీ వేరే ప్రాసెస్ ఏమీ లేదు దీనికి. ఇక అది అలా ఉంటుందేమో ఇది ఇలా ఉంటుందేమో అన్న టెన్షను లేదు. కరెక్ట్గా మనకి చంక భాగం కూడా సమానంగా ఉంటుందో లేదో అనేది లేదు, అన్నీ వచ్చేస్తాయి. ఇక మనం కొలుచుకోవాల్సిన అవసరం లేదు, చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సమానంగా మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనకు కొంచెం కూడా తేడా అనేది రాదు. ఇక చూడండి మీకు చూపిస్తాను చూడండి ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో. ఇది కూడా చూడండి సైడ్ జాయింట్ కూడా ఇలా తీసి చూపిస్తాను మీకు.
కరెక్ట్గా మళ్ళీ సమానంగా వచ్చేసింది. ఎక్కడ కూడా మనకి తేడా అనేది లేదు. ఇలా ఉంటుందన్నమాట. ఇలా మనం ఈ టిప్స్తో చేసుకోవాలి. ఏదైనా కూడా లాంగ్ ప్రాసెస్ పోవద్దు. ఇలాంటివి పిల్లలు రాసుకున్నవి కూడా మన దగ్గర ఉంటాయి. ఇలా లైన్స్ కొట్టి మనం కొట్టుకోవాలి, వేయాలి అనే ఆ అవసరం లేదు మనకి. ఈ లైన్స్ తీసుకొని ఒక 4 లైన్లు, దీని పక్కన 4 లైన్లు, ఇలా ఒక్క జంట పేపర్ తీసుకున్నామంటే 4 లైన్లు దానికి కొంచెం వచ్చిందాక మనకి కొద్దిగా వచ్చిందాక దీంతో మనం చేసుకున్నాం అనుకోండి. ఇంకో చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చాయి కుట్లు. అసలు ఎక్కడన్నా తేడా అనేది ఉందా? చూడండి, స్కేల్తో కొట్టినా కూడా ఇంత నీట్గా రావు. అలా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒక 4 కుట్లు వేసేయండి. ఓకేనా? ఇంతే. ఇక సేమ్ ప్రాసెస్ అవతల పక్క కూడా. ఇది కూడా నేను కుట్టి చూపించేవాడిని, కానీ కస్టమర్లు వెయిట్ చేస్తున్నారండి. అందువల్ల 1 సైడ్ నేను కుట్టించాను. మీకు ఇప్పుడు ఈ కొలతల ప్రకారం అటువైపు కొలిసి పెట్టుకోండి. ఇక మీకు ఆది బ్లౌజ్ పెట్టి చూస్తే ఒక కుట్టు విప్పాల్సిన అవసరం లేదు, ఒక కుట్టు వేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో కుట్టు కూడా. ఇక్కడ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి చూడడానికి కూడా ఎంతో లుక్గా, ఎంతో నీట్గా, చక్కగా ఉండిపోయింది అనమాట. మనకి ఈ కుట్లు వేసిన తర్వాత దీన్ని పీకేసేయండి. ఓకేనా? ఇంతేనండి. ఇక సైడ్ జాయింట్లు అంటే ఏదో పెద్ద బ్రహ్మిద్దే. అవి మనకి తెలియకపోతే బ్రహ్మిద్ద, తెలిస్తే ఏముంది, చాలా తక్కువ అనమాట. చాలా తక్కువ టైంలో మనం స్టిచ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇగో ఈ ఉక్సులు పట్టి, కాజల పట్టి కరెక్ట్గా రావాలి. మళ్ళీ చేతులు కూడా మనకి కరెక్ట్గా ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా రావాలి. చేతి పని దగ్గర మలిసేటప్పుడు కరెక్ట్గా, ఇవన్నీ కరెక్ట్ చూసుకుంటేనే మనకి మధ్యలో ప్లస్ గుర్తు, ఇది ఎక్కువ తక్కువ రాకుండా ఇలా స్ట్రైట్గా మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా ఎక్కువలు తక్కువలు ఉంచుకున్నా కూడా ముడతలు వస్తాయి జాకెట్లు. ఎందుకంటే ఇక్కడ ఫిట్టింగ్ ఉంటే అది ఇక్కడికి సాగిపోయి ఉంటుంది. కాబట్టి మనం వేసుకున్నా కూడా సైడ్ జాయింట్లు ముడతలు రావడం, బుడగలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? చాలా వరకు మీకైతే ఈ యొక్క వీడియో చూస్తే మీకు క్లియర్ అయ్యే ఉంటుందండి. చాలా వరకు డౌట్ అనేది, ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. నేను రేపు వచ్చేసి ఏంటి అంటే, ఇక నార్మల్ బ్లౌజ్ అంటే రౌండ్ నెక్, వెనక యూ షేప్, ముందు యూ షేప్ పెట్టి ప్రిన్స్ కటింగ్ పెట్టి ఒకరోజు స్టిచ్చింగ్ పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా? అంటే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్, అంటే షేప్ బెల్ట్ లేకుండా ముందు పార్ట్ ప్రిన్స్ కట్, వెనక ఉక్సులు పెట్టి, వెనక యూ షేప్, ముందు యూ షేప్ పెట్టి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నాను. బోట్ నెక్ అవన్నీ చూశారు కదా. ఒకవేళ అది కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కామెంట్లో ఖచ్చితంగా అడగాలి. కామెంట్ సెక్షన్లో చూపించండి అన్నయ్య అని మీరు ఎంతమంది కామెంట్ చేస్తారు చూడండి. నిన్న ఈ వీడియో కోసం చేశారు, నేను వెంటనే చేసేసాను. రేపు కూడా నాకు నార్మల్ ప్రిన్స్ కట్ యూ షేప్ది కటింగ్ అండ్ స్టిచ్ పక్క వీడియోలో పెట్టండి అన్నయ్య అని ఎంతమంది కామెంట్ చేస్తే అన్నీ నీకు ఆ లైకులు చూసి, ఆ కామెంట్లు చూసి నేను వీడియో చేసి పెడతాను. ఎందుకంటే చాలా సులువైన పద్ధతిలో, చాలా షార్ట్ కట్లో నీకు పని అనేది చూపిస్తూ ఉంటానండి ప్రతి ఒక్కళ్ళకు కూడా. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఓకేనా?